కానీ జీవితంలో ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలండి. ఆ! ఏం పోగొట్టుకున్నారు? అంటే ఇంతే. ఏదైనా గానీ ఇప్పుడు మా సాంబలక్ష్మితో గానీ, కుటుంబం గానీ ఇయన్నీ ఆహ్, ఆ ఇది లేదండి. పాపం ఆ అమ్మాయి ఇదయింది లేదు. ఒంటరితనం అయిపోయిందసలు. ఆ! అప్పటినుంచి 15 కాదు, నటుడుగా మీరు మంచి బిజీ అయ్యారు. ఎందుకు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అంటే అయింది? ఫ్యామిలీ అంటే ఇప్పుడు పిల్లకాయలు ఇకను పెద్దోడి పెళ్ళయింది. ఆడికి పిల్లోడు పుట్టాడు. ఇప్పుడు ఆడి గొడవలో పడిపోయింది. నన్ను ఏంది ఓ ముద్ద వండి పెడదాం, ఓ ముద్ద ఇదేం లేదు. ఏందా పిల్లల్ని చూసుకోవద్దా? నాకు అప్పుడు ఎమ్మటే త్రివిక్రమ్ గారు గుర్తుకొస్తారు. గుర్తుకొచ్చి నా ధర్మం నాకిది, నాకింత వరకుంది. మీ ఉద్యోగ ధర్మం. నేను చేయాల్సింది చేసేస్తా. దీంట్లోనే నాకిది అని తృప్తిపడాలి తప్పితే పూర్తిగా వాళ్ళు పూర్తిగా సెపరేట్ అయిపోయారండి. మీరు ఇంక ఇండివిడ్యువల్‌గా ఇక్కడ ఇక్కడ ఈ ప్లాట్ అద్దెకి తీసుకున్నాను. వస్తుంటారు, 15 రోజులు ఉంటారు, వెళ్ళిపోతుంటారు. ఆళ్ళ పాటికి నా ముద్ద నేను వండుకోవడం తప్పదు ఇక నాకు. మళ్ళీ వంట. అంతే. ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు ముద్ద వండుకోవడంలోనే ఉన్నారు. అంతే. అదే విచిత్రం, నాకు అదే చెబుతుండే అసలు ఏందిరా సామి అనిపించింది. పొద్దున్నే లేచి మొన్నొక్కసారి కావాలా ఎందుకో కన్నీళ్ళు వచ్చినాయి నాకు. మొత్తం గుడ్లన్నీ ఉతుక్కొని పెట్టుకొని గొడ్లన్నీ ఉతుక్కోవడానికి ఏమున్నాయిలేండి, మీకేమైనా సూట్లా కోట్లా? అంటే డ్రాయర్లు ఇవన్నీ కొంచెం అన్ని ఉతికి పెట్టుకుని ఆడు పెద్దోడు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆడికి పొద్దున్న అక్కడ అన్నం పొట్లాల్లో ఉంటుందంట. ఈ అమ్మాయి పిల్లోడు ఉన్నాడు, ఎండలుగా ఉండగానే ఇప్పుడు రామని చెప్పారు. పెద్దోడు ఇక్కడే ఉంటున్నాడు. ఆడికి అన్నం వండుకుంటే బాగుండంటే పొద్దున్న లేచి అన్నం వండేవాడికి ఒక కూర చేసి ఆడికి బాక్స్ పెట్టి నేను కూడా కొంచెం తీసుకుని ఉప్పు కలపకుండా తీసుకొని ఇవన్నీ తీసుకుని మొత్తం చేసుకునేసరికి సాంబలక్ష్మి ఫోన్ చేసి, మీ మిస్సెస్ సాంబలక్ష్మి ఫోన్ చాలా ఇబ్బందిగా ఉందమ్మా, మా పుట్ట ఊరుకోవట్లేదు చేయటానికి. అంటేను వస్తానులే వచ్చినాక నువ్వేం చేస్తావు, నీకు మనవడు నీ కోళ్ళు వీటితోనే సరిపోయిద్ది, నాకేం ఏంది చేసుకోవద్దయింది అన్నట్టుది. అంతేలే సరే కానీ అంటే మనకి ఎంతవరకు ఉందో అది మన అంతే. అంతే అంతే అదే మనకి ఎంత చెందాలో అంతే అంతే అంతే. ఇంతకుముందు అనుకునేవాడు అసలు నువ్వు విలన్ అవ్వాలాడేమ్మా అది అదేమనిపించట్లా. ఇప్పుడు ఏమనిపించట్లా తెలియదు, ఏమనిపించట్లేదు. మా క్యారేజీలు ఇన్ని వస్తుంటే చికెన్లు ఏం లేదు, ఆమె వండుకున్నది ఏదో ముద్ద ఏదో తిని ఆ రసం పసుపు తిని ముద్ద కొంచెం అటు తినేసి తినుకుంటారు నాయన. ఆకలి రోజులు గుర్తొచ్చాయా? బా నాకు చికెన్ అంటే భలే ఇష్టం ఉండే. చికెన్ అంటే భలే ఇష్టం. డబ్బులన్నీ దాచిపెట్టుకుని చికెన్ తెచ్చుకొని వండుకొని తినేవాడిని. ఆ చికెన్ ఇడిచిపెట్టేసా. ఇది లేదు ఏంది ఉండే ఇక చేప అంటే కొంచెం చేప తినేవాడిని. ఆ చేప కూడా సాంబలక్ష్మి వండి తింటా. ఏంది అది కూడా పోయింది. ఇప్పుడు సాంబలక్ష్మి లేదు, ఇంకా లేదు, ఏం లేదు. అన్ని అట్లా ఏదో అన్ని మంచిదే, నాకు చాలా మంచిది అనిపిస్తుంది. ఎలా అంటే ఒంటరిగా అంటే నా ధర్మం నా ఇది నేను ఎందుకు వచ్చానో అది చేసుకుని వెళ్ళిపోతే మంచిది. అదేలేండి, మీరు ఊళ్ళో ఉన్నప్పుడు కూడా ఎవరికి చెందకుండా ఎవరికి పట్టకుండానే తిరిగారు. అదే జీవితం మీకు స్థిరం అయిపోయింది. అవునండి, కరెక్టే. భలే చెప్పారండి ఇది మాట. నేను ఎవ్వరికి చెందలేదండి, ఎవ్వరికి చెందల. నేను అట్లానే తిరిగాను అట్లానే ఏదో మధ్యలో వచ్చి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు తప్పితే ఒక గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోవడం తప్పితే మీరు ఎవరితో కుటుంబానికి చెందలేదు, తల్లి తండ్రికి. మీదంతా వేరే మార్గం, వేరే ప్రయాణం. ఎటు ప్రయాణిస్తున్నారో మీకే తెలీదు మొన్నటి వరకు. అవునండి. ఏందో మరి ఇది స్వామి చెప్పిన తర్వాత త్రివిక్రమ స్వామి చెప్పింది కరెక్టే. నేను ఎందుకు వచ్చానో అంతవరకు చేసుకుని వెళ్ళిపోవటం అండి. అంటే మీ నటుడుగా మీ సక్సెస్ అవన్నీ
మీ పాపులారిటీ, మీ సాంబలక్ష్మి గారు, మీ పిల్లలు ఎవరు ఎంజాయ్ చేయట్లేదండి? ఏం లేదండి, వాళ్ళు ఎప్పుడు మామూలుగానే ఉంటారు. ఆ! సినిమాలు చూసినా కానీ వీళ్ళేమన్నా ఏందది అట్లా చేసావు, ఏందా చేయటం. ఒకవేళ సాంబలక్ష్మి చూపించినా కానీ ఏందంట, చేసావులే, బాగుందిలే. కానీ మా మనసులో ఆనందపడతారు మళ్ళీ. అంతేగా. అలా అది ఒకసారి చూశాను నేనట్ట, నువ్వు బలి చేస్తాడేమో నువ్వు అని అనుకుంటాం. ఎంతవరకు వెళ్ళిద్దో కానీ తెలియట్లా. ఎంతవరకు వెళ్ళడం ఏంటి, మీరు చాలా వరకు వచ్చారు. కాకపోతే ఏంటంటే మీకు చెందనిది ఏదైతే ఉందో అది చెందలేదు, మీకు చెందింది ఏదైతే ఉందో అది మీకు చెందింది. ఆ, ఆ, నటుడుగా మీరు చిన్నప్పటి నుంచి దాని మీద అవస్థపడ్డారు, కలగన్నారు. ఈ రోజున మరి మొత్తం తెలుగు ప్రేక్షకులు ఏంటి, ప్రపంచం యావత్తు ఉన్న వాళ్ళందరూ, లేకపోతే హిందీ నుంచి మీకు హిందీ బ్యానర్ నుంచి కాల్ రావడం ఏంటి, తమిళ్ కూడా చేస్తున్నానండి. తమిళ్ కూడా చేస్తున్నారు. చాలా తక్కువ అంటే నా ప్రయాణంలో, నా కెరీర్లో నేను చాలా తక్కువ మంది యాక్టర్స్ని చూశాను సార్. అంటే మీలా పెర్ఫామ్ చేసేవాళ్ళని కానీ, లేకపోతే అంత స్టార్డమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇలా తిరగగలగడం అన్నది మనోసన్యాసం. నాకేం అనిపించిందండి, ఫస్ట్ నుంచి అట్టనే ఉండాను. ఇప్పుడు నాకు మరీ ఇక్కడ పిర్ర మీద లుంగి చినిగిపోయేదండి. చినిగిపోతే అది కనపడకుండా పైకి కట్టుకునేవాడిని. ఏంది అసలు బట్టలు వేసుకోవాలి అవన్నీ ఆలోచన ఉండేది కదండి. నాకు బాగా 2-3 రోజులు కొంప కూడా రాకపోతే ఆకలి అవుతుంటే స్టేషన్ దగ్గర దాస్ అని ఒకడు ఉంటాడు, ఆడి దగ్గర పోయి ఎవరి ఆకలి అవుతుందిరా అంటే వాడు గోంగూర పచ్చడి అన్నం తీసుకుని వచ్చి ఆ స్టేషన్లో వెళ్ళి తినేసేవాడు. ఏంది ఆడ 2 వేడిలు కాల్చుకునేవాడు. ఇక బాగుందిరా బాబా ఇప్పుడు హ్యాపీ అనుకునేవాడిని. అట్లా ఇదే ఇవ్వండి అసలు అన్నం బట్టలు ఇవన్నీ. అదే నేను చెప్పాను కదా మీకు, అసలు ఈ ప్రపంచంతో మీకు సంబంధం లేదు.